హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. ఒక్క క్యాచ్ పట్టుకొని ఉంటే బాగుండేదే అని ఆదిల్ రషీద్ నుంచి ఇంగ్లాండ్ టీం మొత్తం ఖచ్చితంగా రాత్రంతా బాధపడి ఉంటారు. అసలు ఆ బౌలర్ ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్ అందరినీ గడగడలాడించాడు ఒక టైంలో. కానీ నిన్న చూస్తే ఆల్మోస్ట్ 60 రన్స్ కొట్టించాడు 4 ఓవర్లకే. ఎవరు ఆ బౌలర్ తెలుసుగా? సో ఎందుకు ఇలా జరిగింది అసలు? స్పిన్ పిచ్ అని ఎక్స్‌పెక్ట్ చేసి స్కోర్ అంత ఎక్కువగా లేదు. బట్ స్టిల్ బౌలర్‌లకి ఎందుకు సహకరించలేదు సెకండ్ ఇన్నింగ్స్‌లో? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నిన్న ఆల్రెడీ మ్యాచ్ చూసేసాం. సో రివ్యూ ఏంటంటే మ్యాచ్ ఒకలాగా ఎక్స్‌పెక్ట్ చేస్తే మరొకలాగా ఎళ్ళిందని నాకైతే అనిపిస్తుంది. బికాజ్ స్పిన్‌కి బాగా అనుకూలిస్తది. స్పిన్ బాగా పడతది. స్పిన్నర్స్‌కి మంచి అవకాశం ఉంటది అనుకున్న పిచ్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్స్ ఏమంత గట్టిగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఈవెన్ ఇండియన్ స్పిన్నర్స్ కూడా ఎక్సెప్ట్ వరుణ్ చక్రవర్తి ఇంకెవరికీ అంత మంచి బౌలింగ్ పడ్డట్టు నాకైతే అనిపించలేదు. అండ్ ఒక్క పర్సన్ గురించి ఇక్కడ ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలంటే అది తిలక్ వర్మనే. తెలుగోడి దెబ్బ ఇంగ్లాండ్ అబ్బా అన్నట్టున్నింది. అసలు ఏం ఆడాడు భయ్యా! తిలక్ వర్మ మాత్రం. ఆ మెచ్యూరిటీ లెవెల్ గాని, ఆ షాట్స్ గాని, ఆ డిఫెన్స్ గాని, ఆదిల్ రషీద్ 4 ఓవర్స్‌లో ఎంత బాగా డిఫెన్స్ చేశాడంటే తిలక్ వర్మ. ఆదిల్ రషీద్ ఒక బాల్ 70 స్పీడ్ ఏస్తున్నాడు. ఒక బాల్ 90 స్పీడ్ ఏస్తున్నాడు. ఆ స్పీడ్ వేరియేషన్స్‌ని కూడా చూసుకుంటూ, కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటూ, బిగ్ షాట్స్‌కెళ్ళకుండా ఆ టైంలో వికెట్స్ పడుతున్న టైంలో, ఒక ఎండ్‌లో వికెట్స్ పడుతున్నా, ఒక ఎండ్‌లో నిలబడి మ్యాచ్ డీప్ తీసుకెళ్ళి లాస్ట్ వరకు ఉండి మ్యాచ్‌ని గెలిపించాడు. దట్స్ రియల్లీ వండర్‌ఫుల్. ఐ థింక్ ఎ ప్లేయర్ టు వాచ్ ఔట్ ఫర్ ద నెక్స్ట్ అన్నట్టు ఒక బిగ్ ప్లేయర్ వస్తున్నాడు ఇండియాకి అనే ఒక సింబాలిక్ ఇంటెంట్ అయితే వచ్చింది నిన్న మ్యాచ్ చూస్తే. బికాజ్ ఇలాంటి ప్లే ఒకప్పుడు ధోని ఆడేవాడు మనందరికి తెలుసు. ఒక సైడ్ వికెట్స్ పడుతున్నా కూడా ఈ సైడ్ డిఫెన్స్ ఏస్తూ మ్యాచ్‌ని కొంచెం డీప్‌గా తీసుకెళ్ళి చాలా మంచి స్కోర్ ఇచ్చేవాడు. ఈవెన్ చేజింగ్‌లో గాని, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో గాని. సో, అటువంటి ఇన్నింగ్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత అంత డీప్ తీసుకెళ్ళి ఇండియా అది టీ20స్‌లో తిలక్ వర్మ ఒక మంచి గ్రిట్ అయితే చూపిచ్చాడు బ్యాటింగ్‌లో. ఇంక మ్యాచ్ విషయానికొస్తే, మ్యాచ్ అయితే ఫ్రమ్ ద స్టార్ట్ టు టిల్ ద ఎండ్ నువ్వా? నేనా? అన్నట్టే జరిగింది. ఫస్ట్ టీ20 లాగా తేలిపోకుండా, వన్ సైడ్ అయిపోకుండా, ఖచ్చితంగా ఒక మంచి పోటీ అయితే ఇచ్చింది ఇంగ్లాండ్ ఈ టీ20లో. బట్ స్టిల్ ఎట్ ద ఎండ్‌కొచ్చేసరికి మన తిలక్ వర్మ చూపించిన గ్రిట్ వల్ల ఇండియా అయితే మ్యాచ్‌ని తీసుకునింది. బట్ వి నీడ్ టు అప్రిషియేట్ ఇంగ్లాండ్ బౌలర్స్ అండ్ దే బౌల్డ్ రియల్లీ వెల్. ఇంకా చెప్పాలంటే మనకంటే వాళ్ళే పర్ఫెక్ట్ లైన్స్ బెటర్ లెన్స్ బౌల్ చేశారు. బట్ ఒక్క బౌలర్ కాస్ట్ అవ్వడం వల్ల ఆహ్, ది ఎండ్‌లో మనకి విన్ అయితే వచ్చిందనిపించింది. ఆ ఒక్క బౌలర్ ఎవరంటే జోఫ్రా ఆర్చర్. ఆర్చర్ లాంటి బౌలర్ 60 రన్స్ నియర్లీ కొట్టించడం అంటే ఇట్స్ మిరాకిల్ అనే చెప్పాలి. బికాజ్ ఒక టైమ్‌లో ఆర్చర్ ప్రతి ఒక్క బ్యాట్స్‌మన్‌ని గడగడలాడించాడు. ఈవెన్ నౌ ఆర్చర్ బౌలింగ్ అంటే కొంచెం భయపడతారు ఏ బ్యాట్స్‌మన్ అయినా. బట్ అలాంటి ఆర్చర్‌ని చాలా బాగా ఆడాడు. తిలక్ వర్మ చెప్పాలంటే ఆ లాస్ట్ ఆర్చర్ ఫోర్త్ ఓవర్‌కి వచ్చినప్పుడు 2 సిక్స్‌లు ఒకటి టాప్ ఎడ్జ్ అండ్ ఇంకొకటి ఆఫ్ సైడ్ పాయింట్ మీదుగా కొట్టిన సిక్స్ అయితే ఇట్స్ ఎ వండర్‌ఫుల్ సిక్స్ అసలు. షాట్ చూసినప్పుడు అనిపించింది. ఎలా కొడతారు ఇలాంటి షాట్ ఆర్చర్‌ని అది ఆల్‌మోస్ట్ 150 స్పీడేసే బాల్‌ని అంత పర్ఫెక్ట్‌గా టైమ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఎంత కాన్సంట్రేషన్ ఉండాలి. థాట్స్ నెక్స్ట్ లెవెల్ షాట్ అనే చెప్పాలి. అండ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ మినీ స్కూప్ టైప్‌లో సిక్స్ కొట్టింది. ఆహ్, కాళ్ళ దగ్గర బాల్ థట్ ఈస్ ఆల్సో వండర్‌ఫుల్ షాట్. ఈవెన్ ఆర్చరే షాక్ అయ్యాడు ఆ షాట్ చూసి. సో, నిన్న తిలక్ వర్మ నుంచి మంచి మంచి ఆణిముత్యాలయితే బయటపడ్డాయి. మంచి మంచి షాట్స్. హౌఎవర్ మ్యాచ్ అయితే గెలిపిచ్చాడు లాస్ట్ వరకు చాలా మెచ్యూరిటీతో ఆడి. అండ్ కాంట్రిబ్యూషన్స్ బై వాషింగ్టన్ సుందర్, లిటిల్ బిట్ బై హర్షదీప్ సింగ్ అండ్ రవి బిష్నాయ్ చాలా బెటర్‌గా ఆడారు బ్యాట్స్‌మెన్స్ కంటే. ఈవెన్ బ్యాట్స్‌మెన్ ప్లేస్‌లో ఉండి ఆడాల్సిన అక్షర్ పటేల్ గాని, సో దానికి ముందొచ్చిన ధ్రువ్ జురేల్ గాని వాళ్ళు స్టాండర్డ్ ఇవ్వలేకపోయారు. బట్ అట్‌లీస్ట్ లాస్ట్‌లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ అండ్ రవి బిష్నాయ్ వాళ్ళిద్దరూ మంచి ఇంపాక్ట్ అయితే చూపిచ్చారు బ్యాటింగ్‌లో. అండ్ బౌలింగ్‌లో రవి బిష్నాయ్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఈవెన్ చెన్నై పిచ్‌లో వి ఆల్రెడీ ఎక్స్‌పెక్టెడ్ ఎ బెటర్ ఫర్ స్పిన్నర్స్. నేను కూడా బ్లాక్ సాయిల్ పిచ్ చూసినప్పుడు ఐ థింక్ అరౌండ్ 140, 150 లోపే ఉండొచ్చు అనుకున్నాను. బట్ ఇంగ్లాండ్ ప్లేయడ్ రియల్లీ వెల్. ఫస్ట్ ఇన్నింగ్స్ అయినప్పటికీ వాళ్ళు చాలా అటాకింగ్ మోడ్‌లో స్టార్ట్ చేశారు. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫిల్ సాల్ట్ గాని, డక్కెట్ గాని ఈవెన్ దో వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయనప్పటికీ, వాళ్ళు మంచి అటాకింగ్ మోడ్‌లో ఉన్నట్టే కనిపించింది. ఈవెన్ ఫిల్ సాల్ట్ ఆడిన షాట్ ఆల్‌మోస్ట్ ఒక 6 ఎళ్ళాల్సిన షాట్ అది కొంచెం షార్ట్ బౌండరీ అయ్యుంటే. సో, మంచి వండర్‌ఫుల్ క్యాచ్ అక్కడ వాషింగ్టన్ సుందర్‌తో. అండ్ నెక్స్ట్ బెన్ డకెట్‌కొస్తే బెన్ డకెట్ కూడా రివర్స్ స్వీప్ ట్రై చేశాడు. ఫస్ట్ బాలే వాషింగ్టన్ సుందర్‌ని. అండ్ అది టాప్ ఎడ్జ్ అవ్వడం వల్ల అక్కడే వికెట్ పడింది. బట్ వాట్ ఐ మెంట్ టు సే ఈస్ వాళ్ళు ఫస్ట్ నుంచి అటాకింగ్ మోడ్‌లోనే కనిపించారు. బికాజ్ ఆ డిఫెన్సివ్ మోడ్ ఏదైతే వాళ్ళని డిస్ట్రక్షన్‌కి గురి చేసిందో ఫస్ట్ టీ20లో ఈసారి మనం అలా ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్ అనే ట్యాగ్‌తో వస్తున్నప్పుడు వాళ్ళ మూడే అటాకింగ్.
టెస్ట్ క్రికెట్‌లోనే అంత అటాకింగ్ చూపించిన వాళ్ళు టీ20 క్రికెట్‌లో ఇంకెంత అటాకింగ్‌గా ఉండాలి. సో, ఆ అటాకింగ్‌ని ఎక్కడో మిస్ అయ్యామనిపించి ఫస్ట్ టీ20లో, సెకండ్ టీ20లో దాన్ని మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి చాలా గట్టిగా ట్రై చేశారు. అండ్ ఆ పిచ్‌లో దట్ టూ విత్ క్వాలిటీ బౌలింగ్ లైనప్ ఇండియా మీద 160 ఈస్ నాట్ ఏ స్మాల్ స్కోర్. ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ రీజనబుల్ స్కోర్. మేబీ ఇండియా ఈజీగా చేజ్ చేస్తదేమో అనిపించింది గానీ, వన్స్ ఇంగ్లాండ్ బౌలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సో, దే బౌల్డ్ రియల్లీ వండర్‌ఫుల్. పర్ఫెక్ట్ లైన్స్ తీసుకున్నారు. షార్ట్ పిచ్ బాల్ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేశారు. అండ్ దే గాట్ ద రిజల్ట్ ఆల్సో ఫర్ షార్ట్ పిచ్ బాల్ అండ్ వికెట్ టు వికెట్ లెంత్. కొంచెం పవర్ ప్లే అయిపోయిన తర్వాత వాళ్ళు కంటిన్యూయస్‌గా వికెట్ టు వికెట్ బాలే ఏశారు. ఔట్ సైడ్ బాలొస్తే తిలక్ వర్మ గాని, హూఎవర్ ద బ్యాట్స్‌మన్ దాన్ని వదలలేదు. సో, అందువల్ల మోస్ట్‌లీ వికెట్ టు వికెటే బౌల్ చేశారు. దానివల్లే హార్దిక్ పాండ్యా ఔట్ అయింది గానీ, వాషింగ్టన్ సుందర్ వికెట్ గానీ, ఆ బౌలింగ్ లైన్ కరెక్ట్‌గా ఉండడం వల్లే వాళ్ళు వికెట్స్ పడ్డాయి. అండ్ ఇంకొక పాజిటివ్ విషయానికొస్తే మనకి వాషింగ్టన్ సుందర్ మంచి పాజిటివ్ ఇంటెంట్ అయితే చూపిచ్చాడు. బౌలింగ్‌లో గూడా వేసిన ఐ థింక్ 2 ఓవర్స్ ఏమో వేసాడు. మంచి బౌలింగ్ ఏసాడు. అండ్ బ్యాటింగ్‌లో కూడా 26 రన్స్ ఈస్ నాట్ ఏ స్మాల్ కాంట్రిబ్యూషన్. ఆ టైంలో అక్షర్ పటేల్ ఔట్ అయిన తర్వాత నియర్లీ 50 రన్స్ ఇంకా పెండింగ్ ఉంది ఇండియా చేజింగ్‌లో. సో, ఆ టైంలో అలాంటి ఒక ఇన్నింగ్స్ రియల్లీ ఇండియాని మ్యాచ్‌లోకి తీసుకొచ్చిందనే చెప్పాలి. ఎస్పెషల్లీ ఆ మార్క్‌వుడ్ ఓవర్‌లో ఆ క్యాచ్ మిస్ అయిన తర్వాత ఆదిల్ రషీద్ దగ్గర. సో, నెక్స్ట్ 3 బాల్స్ 6, 4, 4 దట్స్ రియల్లీ గ్రేట్ ఓవర్. మనకి కమ్‌బ్యాక్ ఇచ్చిన ఓవర్ అది. అప్పటి వరకు రిక్వైర్డ్ రన్ రేట్ నియర్లీ 9 వరకు ఉండింది. సో, ఎప్పుడైతే ఆ ఓవర్ తర్వాత రిక్వైర్డ్ రన్ రేట్ బిలో 8 వచ్చి 7.5 సంథింగ్ వచ్చిన తర్వాత తిలక్ వర్మ కొంచెం స్లోగా ఎళ్ళడం. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ ఔట్ అయినా స్కోర్ మన మీడియం రేంజ్‌లో ఉండడానికి రీజన్ ఆ ఒక్క ఓవర్ అనే చెప్పాలి. ఆ తర్వాత ఆర్చర్ ఏసిన ఓవరు తిలక్ వర్మ చూసుకున్నాడు. 2 సిక్స్‌లు. అండ్ దట్స్ ఎ వండర్‌ఫుల్ షాట్స్. మనం ఆల్రెడీ దాని గురించి చెప్పా. సో, ఈ విధంగా మ్యాచ్ అయితే పోటాపోటీగా ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్ నీదా, నాదా అన్నట్లే నడిచింది. ఈవెన్ కొంచెం సస్పెన్స్ అయితే నడిచింది. ఈవెన్ లాస్ట్‌లో తక్కువ స్కోర్ అయినప్పటికీ అండ్ 19థ్ ఓవర్ ఎస్పెషల్లీ బట్లర్ తీసుకున్న డెసిషన్ అయితే కొంచెం షాకింగ్‌గానే ఉండింది. బికాస్ లివింగ్‌స్టన్‌కి బౌలింగ్ ఇవ్వడం 19థ్ ఓవర్. ఈవెన్ మార్క్ వుడ్‌కి ఒక ఓవర్ ఉంది. అండ్ ఓవర్టన్‌కి ఓవర్ ఉండే. బట్ వీళ్ళిద్దరిని పక్కన పెట్టి లివింగ్‌స్టన్‌కి ఓవర్ ఇయడం కొంచెం ఆహ్, గట్సీ డెసిషనే. బట్ స్టిల్ వర్కౌట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ బికాజ్ ఇట్ ఈస్ బిష్నాయ్ కొంచెం ఐపీఎల్ ఎక్స్‌పీరియన్స్, కొంచెం ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ అన్నిటిని కలిపి లక్కీగా ఆ ఓవర్ నుంచి ఒక బౌండరీ కొట్టి తప్పించుకున్నాడు. సో, దట్స్ ఎ పాజిటివ్ నోట్ అగైన్. అండ్ ద హగ్ హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ ఒక హగ్ ఉంటది మ్యాచ్ అయిపోయిన తర్వాత డగౌట్‌కెళ్ళేటప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్ సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ వాళ్ళు బో అయ్యి ఇద్దరు సెల్యూట్ చేసుకునేది. సో, కొన్ని వండర్‌ఫుల్ మూమెంట్స్ అయితే వచ్చాయి. ఆ ఫోటోస్ అన్ని మీరు చూడొచ్చిక్కడ. నిజంగా చాలా బాగుంది మ్యాచు. ఫస్టు టీ20లో కొంచెం డామినేషన్ వచ్చేసి ఇండియాది ఈజీగా అయిపోయింది. ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదనిపించింది. బట్ సెకండ్ టీ20 మాత్రం మంచిగా అందరికి ఫుల్ మీల్స్ పెట్టిందనే అనిపించింది నాకైతే. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో గైస్. లెట్స్ సీ థర్డ్ టీ20లో ఏం జరుగుతదో. మీరేమనుకుంటున్నారు? థర్డ్ టీ20 ఇండియానే గెలిచి సీరీస్ ఇక్కడే తీసేసుకుంటదనుకుంటున్నారా? లేదా థర్డ్ టీ20 ఏమైనా ఇంగ్లాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చి ఇంగ్లాండ్ గెలుస్తదనుకుంటున్నారా? మీ కమెంట్స్ ఏంటో కమెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.